హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అది బీరకాయ మునక్కాయ కర్రీ అండి. చూపించాను కదా. వీటికి కావలసిన పదార్థాలు ఏంటంటే బీరకాయలు, మునక్కాయలు, టొమాటోలు అండ్ ఉల్లిపాయలు అన్నమాట. నేను ఎన్ని బీరకాయలు తీసుకున్నానంటే ఒక 1 బీరకాయ తీసుకున్నానండి. ఒక బీరకాయ తీసుకున్నాను, అలానే 2 మునక్కాయలు తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 2 బీరకాయలు తీసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఈ కర్రీ మొత్తం మనం వాటర్ యాడ్ చేయము, బీరకాయలో ఉన్న వాటర్తోని కర్రీ అంతా ఉడికిపోతుంది. సో మనం బీరకాయ క్వాంటిటీ ఇంకొకటి పెంచుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసేసుకున్నాను. సో అందులో ఆయిల్ అనేది వేసేసాను. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కదా. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తాలింపు గింజలు అనేవి యాడ్ చేసేసుకుందాము. సో మనం తాలింపు గింజలు అంటే ఏమేమి యాడ్ చేస్తామో మీ అందరికీ తెలుసు కదా. ఆవాలు యాడ్ చేశాను. ఆవాలు కొంచెం చిటపటా అంటున్నాయి కదా. సో ఇప్పుడు నేను ఇందులోకి మినపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను మినపప్పు యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇందులోకి కొంచెం పచ్చిపప్పు ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, అవి కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర యాడ్ చేస్తున్నాను. సో ఇవి కొంచెం బాగా వేగిపోవాలన్నమాట. సో అందుకని నేను వీటిని కలిపేస్తున్నాను. ఇందులోకి మనం కొంచెం కర్రీ లీవ్స్ని యాడ్ చేసేసుకుందాం. కర్రీ లీవ్స్ అందరూ తినండి ఫ్రెండ్స్, ఎందుకంటే కళ్ళకి మంచిది, మన హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, అన్నిటికీ చాలా మంచిది. కాబట్టి పిల్లలు స్కిప్ చేస్తూ ఉంటారు. స్కిప్ చేయకుండా వాళ్ళ చేత కూడా కర్రీ లీవ్స్ని తినిపించండి. కర్రీ లీవ్స్ వేసేసాను అనమాట. అండ్ ఇందులోకి ఇవి కొంచెం వేగినాయి కదా, ఇందులోకి మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆనియన్స్ అనేవి యాడ్ చేసేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ అనేవి యాడ్ చేశాను. నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలంటే మీ అందరికీ తెలిసిన టిప్పేనండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతాయి. సో నేను కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఏం మిక్స్ చేసాం చెప్పండి? కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు నేను అది యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఏ కర్రీలోకైనా మనం పసుపు యాడ్ చేసుకుంటేనే దానికి కలర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, కొంచెం చాలు. చూడండి, నేను ఇక్కడ యాడ్ చేసేసాను కదా. మొత్తం మనం ఇంకొకసారి కలిపేసుకుందాము పసుపు అంతా పట్టేటట్టు. సో ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో ఒక 2 మినిట్స్ ఇలా వదిలేద్దాము. ఈలోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకొచ్చేస్తాను. ఫ్రిడ్జ్లో పెడతానండి, అందుకని అలా చెప్పాను. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకురావాలి కదా, అందుకని తీసుకురావాలి అని చెప్తున్నాను. మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. అంటే అది మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఆప్షనల్. అది యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇష్టం లేవారు అది కూడా యాడ్ చేసుకునే పనే ఉండదు. యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట, అందుకని చెప్తున్నాను. సో నేను ఇక్కడ చూడండి, ఇంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను, ఒక 1/2 టీ స్పూన్. నేను ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తానండి. లేదు అంటే తాలింపు వేసిన తర్వాత యాడ్ చేస్తారు, కాకపోతే అది కింద అది ప్యాన్కి పట్టేస్తుంది కదా. సో అందుకని నేను అక్కడ యాడ్ చేయను. ఆనియన్స్ వేసిన తర్వాత యాడ్ చేస్తే ఆనియన్స్కి పట్టేస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్రై అయిపోయినాయి కదా, మనం తరిగి పెట్టుకున్నటువంటి టొమాటోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇవి వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకుందాం.
ఈ టొమాటో పీసెస్ని కొంచెం ఫ్రై చేసేసుకుందాము. కొంచెం పచ్చివాసన పోవాలి కదా, అందుకని ఫస్ట్ ఇవి యాడ్ చేశాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, నాకు మా సిస్టర్ చెప్పారు. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుంది. అందరూ వదలకుండా తినేస్తారండి. ట్రస్ట్ మీ, మీరందరూ కూడా ఒక్కసారన్నా ట్రై చేయండి. ఇప్పుడు ఇదంతా మునక్కాయ సీజనే కదా, మునక్కాయ మన వంటికి చాలా అంటే చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది, అండ్ స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ మంచిది అనమాట మునక్కాయ. సో తప్పకుండా తినండి, అండ్ పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి. సో ఇప్పుడు మనం బీరకాయ వేసుకుందాం. నా దగ్గర ఒక్కటే బీరకాయ ఉందండి, అందుకని ఒకటే వేసాను. 2 వేసుంటే చాలా బాగుండేది. సో ఇప్పుడు ఈ ములక్కాయలు కూడా వేసేసుకున్నాను. చూడండి ఇలా తిప్పేసుకోవాలి. మనం కర్రీకి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే టొమాటోలో ఉన్న వాటర్, బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ కర్రీ ఉడకడానికి హెల్ప్ చేస్తాయి. సో అందుకని కర్రీకి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకొని అవసరం లేదండి. ఒకవేళ మీకు కనుక డ్రైగా ఉంది అని అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక లిడ్ తోటి దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ మనం లిడ్ తోటి క్లోజ్ చేసి పెట్టుకుందాం కదా. సో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము ఒకసారి టెక్స్చర్ అనేది. సో మనం ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేసి చూద్దాం. ఈ మూత తీసేసాం కదా, చూడండి నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. చూడండి ఆ బీరకాయలో ఉన్న వాటర్, టొమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అండ్ కర్రీ మొత్తం చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. సారీ ఫ్రెండ్స్, నేను ఇందాక ఇక్కడ కారం కూడా యాడ్ చేశాను, అది స్కిప్ అయినట్టుంది. సో మనం తగినంత కారం ఒక్కటే నేను యాడ్ చేశాను, ఇంకేం గరం మసాలా, ఏమి ధనియాల పౌడర్ ఏమీ యాడ్ చేయలేదు. అవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మన కర్రీ అనేది యమ్మీగా జ్యూసీగా రెడీ అయిపోయింది. కొంచెం గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో. సూపర్ ఉంటుందండి. నేను కొత్తిమీర కూడా కొంచెం బాగా వేసుకుంటాను. చూడండి యమ్మీ టేస్టీ మునక్కాయ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో అందరూ మీ ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. చెప్తేనే కదా నాకు నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతున్నాయో లేదో తెలిసేది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా